హాయ్, దిస్ ఈస్ మహేష్. హాయ్, నువ్వేనా రోజు స్టాంప్ లేకుండా లెటర్స్ పంపిస్తుంది? అయినా ఇంటర్నెట్, ఈమెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ అని తిరుగుతున్న ఈ రోజుల్లో ఈ లెటర్ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇంటర్నెట్, ఈమెయిల్ ద్వారా మెయిల్ పంపిస్తే స్పామో జంకో డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అందుకే ఇన్లైన్ లెటర్ అయితే మీ జనరేషన్ బాగా కనెక్ట్ అవుతుందని. దట్స్ ఓకే. ఫస్ట్ టెల్ మీ హూ ఆర్ యూ? నన్ను ఎందుకు కలవాలన్నావు? అది యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే, నా కూతురిని ప్రేమిస్తున్నావా? అంకుల్, ఐ డెంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ దట్. రావయ్య, నడుస్తూ మాట్లాడుకుందాం పద. అందమైన కూతురిని కన్నా ప్రతి తండ్రికి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయిలే. మరి మీ ఫార్ములా ఏంటో? అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఇంతకీ విషయానికి రా. అంకుల్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తాను. నేను మీ అమ్మాయి 5 years గా ప్రేమించుకుంటాను, అది మ్యాటర్. ఏంటి అంకుల్, మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? నువ్వు 5 seconds లో నా కూతురిని ప్రేమించాను అని చెప్పావు, అది మ్యాటర్ అన్నావు. నన్ను కనీసం 5 minutes కూడా థింక్ చేయనివ్వా? అంకుల్, ఇందులో థింక్ చేయడానికి ఏముంది? ఐఎమ్ వెల్ సెటిల్డ్, వర్కింగ్ ఇన్ అన్ ఐటీ కంపెనీ, అర్నింగ్ అరౌండ్ 50K per month. ఏదో యావరేజ్ హైట్, వెయిట్, ఫేర్. ఇంకేం కావాలి? కావాలి, ఇంకా కావాలి. కలిసి ఉండే మెంటాలిటీ కావాలి, అడ్జస్ట్ అయ్యే యాటిట్యూడ్ కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఓపిక కావాలి. బై ద వే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అఫ్ కోర్స్, హూ డజంట్? ఐ ఆల్వేస్ స్టే విత్ మై ఫ్రెండ్స్ ఓన్లీ. దట్స్ గుడ్. నువ్వు మీ ఫ్రెండ్స్ తో ఉండే రూమ్ అడ్రస్ ఇవ్వు. ఫర్ షూర్, దిస్ ఈస్ మై కార్డ్. బ్యాక్ సైడ్ నా రూమ్ అడ్రస్ కూడా ఉంది. అయినా మీరేంటి మా ఇంటి అడ్రస్ తీసుకుని మా పేరెంట్స్ తో మాట్లాడకుండా మా ఫ్రెండ్స్ గురించి అడిగి మా రూమ్ అడ్రస్ తీసుకుంటున్నారు? ఇంట్లో పేరెంట్స్ ని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని చూసి కొడుకుల క్యారెక్టర్స్ డిసైడ్ చేసే రోజులు కావి. మరి యూ విల్ అండర్స్టాండ్ మై ఫార్ములా సూన్. అంకుల్, మిమ్మల్ని ఒప్పించడానికి రాలేదు, నొప్పించకుండా ఉండడానికి వచ్చాను. హోప్ యూ అండర్స్టాండ్. అంకుల్, మీరేంటి ఇక్కడ? రావయ్య, పద, లోపలికి వెళ్దాం పద. రూమ్ బాగా రిచ్ గానే కనిపిస్తుంది. అంటే మళ్ళీ రేషన్ రాలేదు కదా మాస్టర్? రే, ఈయన నేను మహేష్ ఒకే కంపెనీలో పనిచేస్తాము. హలో, దిస్ కృష్ణ. హాయ్, దిస్ ఇస్ ఇమ్రాన్. హాయ్. హాయ్ అండి, నాగేష్. ఏంటమ్మా, హౌ డు యూ టైం పాస్? ఏం రూమ్ లో కనిపించట్లేదే? నాకు అర్థమైపోయింది. ఒక్క నిమిషం. కాయ రాజా కాయ, ఇదే కదా సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసి? కార్డ్స్ ఓకే, రైట్ హ్యాండ్ కి పని పెట్టి లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంచలేం కదా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. బ్లాక్ లేబుల్ బీరు. ఇప్పుడు 2 చేతులు నిండుగా ఉన్నాయి. ఈ నుండి ఇంకొక. నాకు అర్థమైపోయింది. సిగరెట్ రెడీ. ఇంటికి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను మహేష్ ఆఫీస్ లో పనిచేయడం లేదు, నేను స్వాతి వాళ్ళ ఫాదర్ ని. ఇంత జరిగిన తర్వాత ఏ బ్యాచులర్ కైనా తక్షణ కర్తవ్యం ఏంటో మీకు తెలుసు కదా? ఎస్, మీ గెస్ కరెక్టే. ఫారెక్స్ పౌడర్ నుంచి ఐటెక్స్ కాటుకు దాకా
అన్ని పేరెంట్స్ సెలెక్ట్ చేసి పిల్లలకి ఇస్తారు. మరి పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకో పిల్లలకి పేరెంట్స్ మీద ఎందుకు నమ్మకం ఉండదు? నమ్మకం లేక కాదురా, క్లారిటీ లేక. అయినా నాకేం తక్కువ, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నా. చదువుకున్నాడు ఉద్యోగమే చేస్తాడు, ఉద్యోగం చేయి వ్యవసాయం చేస్తాడా? కానీ నేను స్వాతిని లవ్ చేస్తున్నాను రా. ఆపరా తొక్కలో లవ్ ఏంట్రా లవ్? ఒక ఆడపిల్లకి పెళ్లి చేసిన తండ్రి ఆనందం నీకు తెలుసారా? ఎప్పుడైనా చూసావారా నువ్వు? అతను ఎంత గర్వంగా ఫీల్ అవుతాడో తెలుసారా? అది నీకు అర్థం కాదురా. నీకే కాదు, నీలాంటి వాళ్ళు ఎవరికీ అర్థం కాదురా. అర్థం చేసుకోలేరు కూడారా. చెల్లెలురా, వాడి జేబులో 2000 కూడా ఉండవురా పోషించడానికి. లవ్ అంట చచ్చిపోయాడురా నాన్న. లవ్ అంట లవ్. నువ్వు 5 seconds లో నా కూతురిని ప్రేమించాను అని చెప్పావు, అది మ్యాటర్ అన్నావు. 5 minutes కూడా థింక్ చేయలేదు. కనీసం 5 minutes కూడా థింక్ చేయలేదు. 5 minutes కూడా కనీసం 5 minutes కూడా థింక్ చేయలేదు. 5 minutes కూడా. అయినా మీ అమ్మాయిని వాడు ఒక టెంపుల్ కి తీసుకుని వెళ్లి మ్యారేజ్ చేసుకుని తర్వాత మేము మేజర్స్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ వేసుకుని 1 సంవత్సరం సంసారం చేసుకుని దానికి ప్రతిఫలంగా సంకలో ఒక పిల్లోడిని వేసుకుని మళ్లీ ఆ విషయాన్ని వాడు స్టాంపు లేని లెటర్ లో రాసి మీకు పంపితే మీరు దాన్ని చూసి అబ్బో మనవడు పుట్టాడే కూల్ అయిపోయి అప్పుడు వెళ్లి చూస్తారు సార్. ఆయన చెప్పింది చేయడానికి 2 years పడుతుంది. వాడు ఈ 2 years మీ కూతుర్ని మీ నుంచి దూరం చేయకుండా ఉండడానికి మీ దగ్గరికి ధైర్యంగా వచ్చి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అంటే వాడి గురించి మీరు ఆలోచించొచ్చు. అంకుల్, మిమ్మల్ని ఒప్పించడానికి రాలేదు, నొప్పించకుండా ఉండడానికి వచ్చాను. మిమ్మల్ని ఒప్పించడానికి రాలేదు, మిమ్మల్ని ఒప్పించడానికి అయినా మన రాష్ట్రంలో ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఎంతమంది అమ్మాయిలు నాన్న కోసమో అమ్మ కోసమో అన్నయ్యల కోసమో నటిస్తూ కాపురాలు చేస్తున్నారు తెలుసారా మీకు? నా స్వాతి నా కేటగిరీలో చూడలేను. నీకు తెలియదురా, పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంట్లో కష్టాలు పడుతుందని తెలిస్తే ఒక అమ్మాయినా ఒక నాన్నైనా ఒక అన్నైనా చాలా నరకం అనిపిస్తాడు రా. నా కూతురిని నా కేటగిరీలో చూడలేదురా. నీకు స్టాంప్ లేకుండా లెటర్ వచ్చిందిరా. నాకా? స్వాతి వాళ్ళ నాన్న పెళ్లి కుప్పుకున్నాడు రా. మన సమాజంలో తల్లిదండ్రుల కోసం తమ ప్రేమను త్యాగం చేసే పిల్లలు ఉన్నారు, పిల్లల సంతోషం కోసం వాళ్ళ ఇష్టాలను త్యాగం చేసే తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నంత వరకు పెద్దల్ని ప్రేమించే పిల్లలు పుడుతూనే ఉంటారు. ఎలా వస్తున్నా